చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ చర్యలు, ప్రజా ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై చర్చించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ చర్యలు, ప్రజా ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై చర్చించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా కేంద్ర ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపుగా 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సృష్టించిన కళాశాలలో వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన 8 ప్రైవేట్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపుగా 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సృష్టించిన ఈ కళాశాలలు వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా వారు నిర్ధారించారు. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన 8 ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.